ఒక చావు కనీసం ఈ చావునైనా చూసి మనం మారాలి. కన్నవారి కళ్ళల్లో కన్నీరు చూడకముందే మన ఆలోచనలు మారాలి. ఇవి ఒక పోలీస్ అధికారి కేవలం డ్యూటీలో భాగంగా చెప్పిన మాటలు కావు. సమాజం పట్ల బాధ్యత ఉన్న ఒక అన్నగా, ఒక తండ్రిగా వరంగల్ ఏసీపీ ప్రశాంత్ రెడ్డి యువతకిచ్చిన అత్యంత విలువైన సందేశం. గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు బానిసలై నిండు నూరేళ్లు జీవితాన్ని రోడ్డు మీద బలిపెడుతున్న యువతను చూసి ఆయన ఆవేదన చెందారు. మీరు తాగి తందనాలాడడానికి మీ తల్లిదండ్రులు చెమటోడ్చి సంపాదించడం లేదు. వారి ముసలితనంలో మీరు అండగా ఉంటారనే ఆశతో వారు బతుకుతున్నారు. నేటి యువత తెలియక గంజాయి వంటి వ్యసనాలకు ఆకర్షితులవుతున్నారు. ఒక్కసారి ఆ ఊబిలో దిగితే తిరుగు ప్రయాణం లేదని, అది మీ కుటుంబాలను రోడ్డున పడేస్తుందని ఆయన ఘాటుగా హెచ్చరించారు. మన చుట్టూ జరుగుతున్న ప్రమాదాలు, మరణాలు చూసైనా యువతలో మార్పు రావాలి. చదువుకుని ప్రయోజకులు కావలసిన చేతులు మద్యం సీసాలు పట్టడం సమాజానికి సిగ్గుచేయటం. నిజమే, క్షణికానందం కోసం చేసే పనులు జీవితకాలం విషాదాన్ని మిగులుస్తాయి. ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాటలు ప్రతి యువతి యువకుడి గుండెకు తగలాలి. వ్యసనాలకు దూరంగా ఉందాం, తల్లిదండ్రులకు బాసటగా నిలుద్దాం. ఈ వీడియోను మీ స్నేహితులకు, ముఖ్యంగా దారి తప్పుతున్న యువతకు చేరేలా షేర్ చేయండి. మార్పు మనతోనే మొదలవ్వాలి. కన్నవారి కన్నీరు చూడకముందే మారండి. వరంగల్ ఏసీపీ ప్రశాంత్ రెడ్డి యువతకిచ్చిన సందేశం నిజంగా ఆలోచింపచేస్తోంది. గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు బానిసలై ప్రాణాలు తీసుకోవద్దు. తల్లిదండ్రులకు అండగా నిలవండి. ఎటు పోతాంది మన వ్యవస్థ? ఒక్కడికన్నా ఇలా నిజాయితీగా చెప్పండి, ఎంతమంది పాల్గొండే ఇప్పుడు మన పిల్లగాడి యొక్క శవయాత్రలో పాల్గొన్నారు. చచ్చిపోయిన పిల్లగాలు మన దోస్తులైతే, చచ్చిపోయిన పిల్లగాలు మన అన్నదమ్ములైతే, నిజంగా మనకు రేషం పౌరుషం ఉంటే, వాళ్ళ మీద ప్రేమ అభిమానం మనకు ఉంటే, వీళ్ళ సావైనా మనల్ని మార్చాలి. పొద్దుగాల 6 గంటలకు పోతారు, సత్తి పెట్టుకొని వేసుకొని సాయంత్రం గంటలకు పొలంలో పూలు కట్టుకుంటున్నాం, పూజ కుట్టినాం. మా పిల్లల కొరకు, మా కడుపు కొరకు పోతారా? మేము తాగేసి ఇట్లా రోడ్ల పట్టి మాకు ఇట్లా బాగా తీసుకోవాలి. మీ కొరకు మేము బతకన్నాం, మీ కొరకు మేము చావాలి. ఏం చెప్తాను, ఎటు పోతానో మనం ఎటు అవుతాంది. ఈ రోజు ఏమైంది, దీనికి కారణం ఏంది అందరికీ తెలుసు. నిజంగా కనుక మీరు మన లోపల మానవత్వం ఉంటే, మన గుండెలు రాళ్లు కాకపోతే, మనం రాక్షసులు కాకపోతే, ఇప్పటికైనా అర్థం చేసుకుని జీవితంలో సావుకు మించిన పెద్ద షాక్ ఉంటది. గంజా ఇలాంటి పట్టుకొచ్చి ఇస్తా అంటే మనం దొరకట్లేదు. నడిపోట్లో కలుగుదాం, ఇది ఆగుదాం, మార్చుకుందాం. జీవితం మళ్ళా రాదు. జీవితం మళ్ళా రాదు. మన ఊరి పిల్లగాడు నిన్నటి దాకా మనతో ఈ టైం బతికున్నాడు, మన మధ్యలో. ఇవాళ మన దగ్గర 2 పిల్లలు లేరు. అరే అని చెప్పి బుధం మీద చేసుకుంటూ కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగినాం. ఇవాళ మనిషి వేయండి. తల్లిని నేను కష్టపడి, నేను 500,000 రూపాయలు నేను కూలి కైకిలు చేసుకొచ్చుకొని మీకు తిండి పెడితే మీరు మాకు కడుపు కోత మిగులుస్తానంటారు. మీ అందరు కొడుకులు తనకు పుట్టినా తాగుడే, సచ్చినా తాగుడే, ఎవడో గెలిచినా తాగుడే, ఎవడో ఓడిపోతే తాగుడే, ఎటు చేసి తాగుడు. దాని తోడు గంజాయిలు. మన ఊళ్ళకెళ్ళి ఈ రోడ్ల మీద రక్తాలు దుస్తులు మార్చాలి, మీ అందరి గుణాలు మార్చాలి, మీ అందరి ఆలోచనలు మార్చాలి. ఇవాళ మీరందరూ ఆయన కొడుకులు కావాలి. అప్పుడే నిజంగా మీ దోస్తుకి ఇస్తున్న మీరు నివాళి, నిజమైన నివాళి మీ దోస్తుకి ఇచ్చేందంటే, తండ్రి కొడుకును పోగొడుతున్న తండ్రికి మేమందరం బాబు మీ కొడుకులమే. మీకు నిజం చెప్తున్నా, పిల్లలు, నేను శరీరం బిడ్డని, నేను చెప్తానా, మీకు రేషం పౌరుషం ఇంత అంత ఉంటే, మన అవ్వలు చెప్తున్నా ముచ్చట్టు, మన దోస్తు సాక్షిగా బంద్ చేయాలి. అదే పద్ధతి బంద్ చేసి ఆ దోస్తే మనల్ని